అందరికీ నమస్తే. 2050 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక ముచ్చట చెప్తుండు. ఏం చెప్తుండే ఆయన అంటే, మరి 2050లో కాబోయే ముఖ్యమంత్రి ఓలనుకుంటురా? తారక రామారావు ముచ్చట. ఆయన చెప్పిన ముచ్చట పేపర్లో. నేను ఏం అవ్వదని చెప్తలేను, ఉన్న ముచ్చట చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీకి స్టార్ కాంపెయినరా అంటుండు. స్టార్ కాంపెయినర్ అంటే దాదాపుగా నా ముచ్చట్లు అన్నీ జరంతా మోటోళ్ళు సౌరాను లెక్క చూస్తారు. గాలకు అర్థమయ్యే రీతిలో చెప్తా. స్టార్ కాంపెయినర్ అంటే పెబ్బ, గట్టిగా చెప్పాలంటే మోతవారి. పార్టీకి 30-40 మందిని మోతవారిని ఎంచుకుంటారు. పలానా కాడ ఎలక్షన్లు ఉన్నాయి, స్టార్ కాంపెయినర్ ఉంటారా మీరంతా అని కనుక్కోనో, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళనో వాళ్ళ పేర్లు రాసి, ఇంకో గా ఏరియా మీరు చూసుకొని, గీ ఏరియా గాయని చూసుకుంటాడు, మొత్తం మలుపుకరావాలి మీరంతా అని 30-40 మందిని కోరుకుంటారు. ఒక కోరుకున్న దాంట్లో దానం నాగేందర్ పేరు కూడా రాసిరంట కాంగ్రెస్ వాళ్ళు. అయితే తారక రాముడు ఏం చెప్తారంటే, ఏ పార్టీలో ఉన్నాడో లేడో ఆయనకే తెలియదు, పాడైపోను. పార్టీ పేరు కూడా చెప్పుకుంటేందుకు దమ్ము లేనవన్నీ గీ పెబ్బం చేసిరు. మీకు సిగ్గుందా, గాయన సిగ్గుందా అని అడుగుతుండు. ఈయన వాళ్ళు కేటీఆర్ అడుగుతుండు. ఓకే, కరెక్టే అది కూడా. ఇప్పుడు నిజంగా కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నేను అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేడు. గడుకోసారి అంటాడు, హే ఇది ఆ కాండవ కాదు, ఇది వేరే కాండవ అంటాడు. గసంటో నేర్చుకుంటానికి నిజంగా కూడా కేటీ రామారావు అన్నదానికి 100% కరెక్టే. కాకపోతే అయ్యా కేటీ రామారావు, మరి మీ అయ్య కూడా స్టార్ కాంపెయినరేనంట, మీ అయ్య కూడా ఈ ఎలక్షన్లలో పెదమేతరేనంట. మరి మీ అయ్య బయటికి వస్తుండొస్తున్నాను ఆయన తారక రాముడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఇప్పుడు మీ పార్టీలో పెద్ద మేతరే కదా. మరి మీ పార్టీలో కూడా వీళ్ళ లెక్కనే మీరు కూడా ఎంచుకోవాలి కదా 20-30 మందిని. మరి అందులో మీ అయ్య పేరు కూడా ఉందంట. మరి మీ అయ్య బయటికి వస్తాడా? మరి ఆడికెళ్ళి చంద్రపాఠం సూర్యపాఠం గీసి ఇక ఆనించి నడిపిస్తున్నా ఫోన్లలోనే. ఇకనన్నా వెళ్తాడా, బయటికి వెళ్ళాడా అంటున్నా. ఆ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మీ పార్టీ ఎమ్మెల్యేనే కాలం చేసిండు కాబట్టి మళ్ళీ మీ పార్టీ గెలవాలని చాలా మంది అనుకుంటున్నారు. మరి గెలిపేయాలని ఆలోచన ఉందా? ఇక ఈడికే రామరావే, ఇక తిన్నకాడి తిన్నది ఎమ్మత చాలు, ఈడికే పాడైపోను, ఎక్కువ తిన్నా కానీ ఇంటికి ఇవ్వడదు, పిల్ల తరాలకు పాపం తలుతుంది అనే ఉద్దేశంతో పామదులే వంతుండొచ్చునా, బయటికి వెళ్తుండొచ్చునా. దానం నాగేందర్ ముచ్చటంటే ఇక దానం నాగేందర్ వాస్తవం చెప్పాలంటే ఎచ్చగున్న కాడనేమో అంతడు పచ్చగున్న కాడనే తింటాడు ఆయన. విన్నారా? గతంలో మీ సోబత్ చేసిండు, తెలుగుదేశం పార్టీ సోబత్ చేసిండు, తెలుగుదేశం పార్టీ అయిపోగానే మీ దాట పడ్డాడు. మళ్ళా అల్లకెళ్ళి వచ్చినోడికి మీరే మంత్రి పదవి ఇచ్చిరు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఉరికిచ్చి కొట్టిండు దానం నాగేందరు. గాయనను పిలుచుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులు ఓవలేరు గెలిచిన దాంట్లో అని ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరు మీరే. మళ్ళీ ఆయననే వచ్చి మళ్ళా కాంగ్రెస్లో పడ్డాడు. ఇవన్నీ అలా కామనే. సరే దానం నాగేందరు మీరన్నట్టే సిగ్గు లేదనుకుందాం, మీరన్నట్టే సిగ్గు లేదనుకుందాం. మరి గిట్టనే అన్ని రకాలుగా కూడా పార్టీలు మారిన వాళ్ళందరికీ సిగ్గు లజ్జలు లేకుండా వస్తున్నా, పార్టీలు మారుతోళ్ళకు సిగ్గులజ్జలు లేకుండా వస్తున్నా. సిగ్గులజ్జలు లేకుండా ముచ్చట కూడా పక్కకు పెడదాం. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి, ఏది ఆడ జూబ్లీ అయితే జరుగుతున్నాయి. మరి మీ డాడీ బయటకు వస్తాడా? రావాలి కదా, మీ డాడీ పక్క రావాలి. అసెంబ్లీకి ఎట్టాగు రాకపోయా, కనీసం ఈ ఎలక్షన్ల కన్నా వచ్చి బయటకు వచ్చి నేనున్నా, మీకు ఏం బాధ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి మన పార్టీ అభ్యర్థిని పలానా అలం పెట్టాం, వాళ్ళని గెలిపించుకోవాలని ఏమన్నా ఒక ఆయమన్నా మీటింగ్లో చెప్పానట్రా, లేకపోతే అటుకెళ్ళి అటే పోతుండొచ్చునా. మీ పార్టీ సంగతి మీరు చూసుకోరు. ఇక వాళ్ళ ముచ్చట ఎందుకు పాడని చెప్పి ఇప్పుడు ఇంకేమంటాడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత. కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలి. ఎవడికి దమ్ము లేని వాళ్ళు అంతా దమ్ము ఎక్కడిది పాడాయి. దమ్మున్నోడైతే గిన్ని రోజుల గీ మాటలు పడినా, దమ్మున్నోడైతే గీ మాటలు పడినా, నీవేత నీ పార్టీ అంతా నా లొట్టపీసుల పార్టీ నీ తల్లి నువ్వు కాబట్టి ఇంకోటి అనుకోవాలి, అవసరమైతే ఇంకొక పార్టీకి పోయి బీఫామ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇండిపెండెంట్ చేసి గెలవాలి, గెలిస్తే ఓడిపోతాడు. రాజీనామా చేస్తున్నాడు కాబట్టి దమ్ము లేని ముచ్చట. అది దమ్ము ఇంటే కాపని ఏం చేసుడు. పేదల ఇల్లు కూల్చివేత ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. పేదోళ్ళ ఇల్లు అంట ఏంది కూల్చివేత ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఇగో ఈ పార్టీని గెలిపించాలంట. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి నయా నరకాసురుడు. మరి కొడక ఈ మాట వాళ్ళు అంటారు అంటే హరీశ్రావు అంటుడు. సీఎం రేవంత్ రెడ్డి నయా నరకాసురుడు. ఈయనేమో నయా నరకాసురుడు రేవంత్ రెడ్డి, వీళ్ళేమో పురాతన నరకాసురుడు గీళ్ళు. మీ ఇద్దరి పేరు ఇంటే నిజంగా నరకాసురుడు కూడా ఇజ్జతోడు తలకాయ నెలకొంచుకుంటట్టు. మరి నరకాసురుడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నరకాసురుడు అంటోడు ఉంటే మిమ్మల్ని చూస్తే తలకాయ నేలకే ఉంచుకుంటాడు.
ఆయనకంటే ఎక్కువ రోగి తప్పిన వాళ్ళు మీరు. పూటకు మాట, మాటకు మత ఉండదు, పూటకు గతి ఉండదు అన్నట్టు మీకు నచ్చిన రకంగా తోచిన రకంగా మామీలు ఇచ్చుకుంటా అన్ని పనికిరాని బయటపై మాటలు చెప్పుకుంటా ఏదో పూట కట్టుకుంటా పోతా ఉన్నారు తప్పితే ఇంకా నరకాసుడి పేరు ఎందుకు బదనాం చేస్తారా అయ్యా మీరు అసమైన పిల్లగాళ్ళు.